కూడా ఫైనల్గా కేకే సర్వీస్ ఏ నెంబర్ చెప్తుంది అనేది ఒక ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. సారీ ఫర్ డిలే, నాట్ ఆఫ్ ఫేసెస్తో మీరు అనుకున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ 2 hours డిలే అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ మీడియా, థ్యాంక్స్ ఫర్ శ్రేయస్ మీడియా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో బిఫోర్ స్టార్టింగ్ ఒక 10 minutes కవర్ క్వశ్చన్స్ తీసుకుంటారు కానీ, బట్ ఇనిషియల్లీ ఐ వాంట్ టు టేక్ ఫ్యూ క్వశ్చన్స్ because after 6th hour start chapter in 10 minutes. So if you want to ask something, except numbers are to the numbers will discuss chapter. Anything you can ask and I will question answer it. And next question. Alright sir, please. Good evening sir, TK garu. So బయట ఇప్పుడు చూస్తుంటే మహిళలు ఎక్కువ పెద్ద శాతంలో ఓటింగ్ వచ్చారు. అది పథకాల వల్ల ఏంటనే కన్ఫ్యూజన్ ఉంది. అప్పటికే కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మహిళలు ఓట్ చేయడం తప్పంటారా లేకపోతే పెద్ద ఎత్తున వచ్చి వైసీపీకి వచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారు. మన క్లారిటీ అంటే చాలా మంది మీరు అడుగుతారు సార్, సాయంత్రం పూట చాలా మంది వచ్చారు, అంటే నైట్ మిడ్-నైట్ 11-12 వరకు కూడా వచ్చారు అనేది. దేర్ ఈస్ నో టర్మ్ రూల్ అండి. 6 తర్వాత వచ్చేవాళ్ళు వైసీపీ మహిళలు, మధ్యాహ్నం 12 నుంచి వచ్చేవాళ్ళు టీడీపీ మహిళలు, మార్నింగే వచ్చేవాళ్ళు జనసేన మహిళలు ఉండదు సార్. ఓట్ బ్యాంక్ ప్యాటర్న్ ఎవరికి ఎక్కువైతే ఓట్లు వేద్దాం అనుకుంటున్నారో ఏ టైమింగ్స్ అయినా సరే, పొద్దున్నే ఉంటే ఎక్కువ మంది ఉంటారు మధ్యాహ్నం వెళ్దామని, లేదా మధ్యాహ్నం ఉంటే ఎండ ఎక్కువ ఉంటుంది సాయంత్రం వెళ్దామని, సాయంత్రం పూట వెళ్ళినప్పుడు ఏదైనా ఈవినింగ్ అక్కడ ఇష్యూ ఉంటే కొంచెం డిలే అవ్వడం, ఇలా లాట్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అని ఎక్కువ మహిళలు వస్తే ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ వైసీపీకే పడింది అనేది, లేదా టీడీపీ పడింది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కాదనుకుంటున్నాను సార్. లాస్ట్ క్వశ్చన్, ఈ బీజేపీ లాస్ట్ మినిట్లో వెళ్దామా వద్దా అన్న క్లారిటీ లేదు. లాస్ట్ మినిట్లో వచ్చారు. వాళ్ళు వచ్చింది ప్లస్ అయిందా మనకి మైనస్ అయిందా? టీడీపీ జనసేన అయితే వేవ్ బాగుంది, వీళ్ళు యాడ్ అయిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఒకవేళ ప్లస్ అయితే ఈ ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోగలిగారు? ఈ బీజేపీ మార్చారు కానీ సిఎస్ మార్చలేదు. స్టిల్ మనం ఇన్సిడెంట్స్ చూసాం, మార్చర్ల, ఈ ఎన్నిచర్ల, పూనూరు చాలా ఏరియాస్లో చూసాం. ఇదేమైనా ఇంపాక్ట్ అయిందా? బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ వచ్చిందా కూటమి? అంటే ఇనిషియల్లీ బీజేపీ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే లేట్గా జాయిన్ అయింది సార్. అప్పటికి జనసేన, వైఎస్ఆర్సీపీ హై లీడర్ నుంచి కార్యకర్తల వరకు ఎంతో కొంత మింగిలేదు. మోస్ట్లీ 70% అంటే బీజేపీ వచ్చే సమయానికి. అది చివరి వచ్చే 90% మిక్స్ అయి ఉంటుంది. బీజేపీ పక్కన పెడితే జనసేన, వైఎస్ఆర్సీపీ. బట్ బీజేపీ ఇనిషియల్గా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సమ్ ఓట్ బ్యాంకింగ్ కొద్దిగా తగ్గుంటుంది. అంటే దాంట్లో మెజారిటీ సెక్షన్ అంటే మైనారిటీ సెక్షన్ తీసుకుంటే అన్న ఇమేజ్ సృష్టించగలిగింది కాబట్టి, ఆబ్వియస్గా సెంట్రల్ పార్టీ కాబట్టి ఆ బలంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు డిఎస్పీ గారి నుంచి బీజేపీ అంతవరకు దాని సపోర్ట్ వచ్చింది, తిరగలిగింది. ఎమోషనల్లీ బలం వచ్చింది. ఆబ్వియస్లీ ఇంకా ఆ బలం కంటిన్యూ అయింది. థ్యాంక్ యూ సార్.